బీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి. సిఐటియు ఆధ్వర్యంలో 6 గంటల పాటు బీటీయూఎస్ గేటు ముందు ధర్నా. బీటీఎస్లో శ్రమ దోపిడీ అమలుకు నోచుకొని కార్మిక చట్టాలు, కనీస వేతనాలు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి, సిఐ బిచ్చలతో చర్చలు. సోమవారానికి జీతాలు చెల్లిస్తాం, ఇతర సమస్యల పరిష్కారానికి సర్క్యులర్ జారీ చేస్తామని సిఐ హామీతో ధర్నా విరమించిన సిఐటియు బీటీపీఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 2 నెలల మొదలు 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులు ఉదయం 7 గంటల నుండి 12:30 గంటల వరకు బీటీపీఎస్ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడుతూ బీటీపీఎస్ లో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛంగా సాగుతుందని, కనీస వేతనాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. జీవో నెంబర్ 11 గానీ జీవో నెంబర్ 60 గానీ అమలు చేయాల్సి ఉండగా వాటికి విరుద్ధంగా వేతనాలు చెల్లింపు జరుగుతుందని విమర్శించారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించని నిబంధన ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయాన్ని బీటీపీఎస్ యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, కాంట్రాక్టర్లు వద్దస్తు పలుకుతూ కార్మికులకు తీరని నష్టాన్ని యాజమాన్యం చేస్తుందని సిఐటియు నేతలు పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి వారంలో జీతం, కార్మికులందరికీ నాణ్యమైన బూట్లు, హెల్మెట్లు, కార్మికులందరికీ నాణ్యమైన బూట్లు, హెల్మెట్లు, కార్మికుల ఐక్యత. మీరు తిరగాలి, మీరు అటు వెళ్ళండి. ఈ సమస్యలను మేనేజ్మెంట్ తీసుకోవడానికి సీగా రెడీగా ఉన్నారు. వీలో లీడర్లు అయినటువంటి 4 వ్యక్తులు సీఆర్ ఛాంబర్స్తో కలిసి మాట్లాడతారు. ఆ డిస్కషన్ అయిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ప్రజల సమక్షంలో మీకు దరఖాస్తు ఇస్తాను సార్. అక్కడ మీకు సీగా మాట్లాడాలి. సీఏ గారు వచ్చి కూడా అందరూ చూడండి. పబ్లిక్లో మాట్లాడితేనే చేస్తాం ధర్నా కంప్లీట్ అయింది. పబ్లిక్గా మాట్లాడాలి. సీఏ గారు కూడా వచ్చి అందరూ వచ్చారు. సార్ వాళ్ళు మన డిమాండ్స్ ఏదైతున్నాయో అవి మన జిల్లా అధ్యక్షులు వారు అదేవిధంగా ఒక్కిద్దరు కలిసి సార్కి ఇస్తారు. మళ్ళీ సేమ్ దీని మీద సార్ ఏం చెప్తారో దాన్ని బట్టి సిఈ గారితో ఏం మాట్లాడాలి ఏందనేది మనం డిస్కషన్ చేసి వెళ్దాం. జిల్లా అధ్యక్షులు వారు అంత గట్టి చెప్పడం అంతమంది 2 ముగ్గురు ఇవ్వండి.